Let's move to simple present. Now we are going to take the class with a simple present where you are going to give subject plus simple present enti V1 and V1 or V2, V5. right? V1 కానీ V2 కానీ యూజ్ చేసి మీరు ఇప్పుడు సెంటెన్సెస్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఛాన్స్ ఫర్ Abita. Abita, you know very well what are the three things that we need to take care while giving a simple present tense. ఎక్కడ మనం కేర్ తీసుకోవాలి చెప్పు. సింపుల్ ప్రెసెంట్ తీసుకునేటప్పుడు V2 ఎక్కడ వస్తుంది, సారీ V5 అనేది ఎక్కడ వస్తుంది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మాట్లాడేటప్పుడు V5 అనేది ఎక్కడ వస్తుంది? గివ్ మీ ద ఆన్సర్. yes he sheet. సో ఇక్కడ ఈ మూడింటి దగ్గర నువ్వు కేర్ అనేది తీసుకోవాలి, రైట్? ఈ 3 కాన్సెప్ట్స్ దగ్గర కేర్ తీసుకొని నువ్వు నాకు ఆన్సర్ అనేది చేయాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. టేక్ ద వర్డ్ ఆస్క్. ఆస్క్ తీసుకొని మొత్తం కవర్ చేయనా. సింపుల్ ప్రెసెంట్, గివ్ విత్ సింపుల్ ప్రెసెంట్. సెంటెన్స్ క్రియేట్ చేయాలి టీచర్. నార్మల్ గా చెప్పండి, ఫస్ట్ ఫ్రేమ్ చేయండి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ప్లస్ V1 or V5 తో. I ask, okay, we attend, very you good. answer. First of all, cover everything with I. I ask, I attend, okay, I answer, okay, I argue, okay, I appreciated, I act. no it's a V1 form, no? So I appreciate. Next, I act, okay, I achieve, nice, I admit, okay, I advise. done. Okay, next, Bhavita, go with V. We ask, we attend, we answer, we argue, we admire, we appreciate, Okay, we act, we achieve, very we good, admit, very we good. We advise. Okay, so నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి యూ తర్వాత నుంచి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, నౌ గో విత్ యూ. అబిత. నేనా టీచర్? yes you. You ask, attend, you okay, answer, you admire, you okay, appreciate, you achieve, you admit, you advise. very good. Yeah. So now who is going to take the charge with he? అబిత నువ్వు తీసుకుంటావా, భవిత or you? Yes. నేను తీసుకుంటాను మ్యామ్. okay, done. That's the spirit. He Go asks, with he asks, very he good. attends, he Very good. answers, he argues, he admires, he appreciates, No, he acts, no, it's not appreciated. He appreciates. he appreciates, Okay, he acts, he achieves, he admires, admits. admits, he admits, Okay, he advises. he She advises. He advises. He advises. She నేను తీసుకుంటాను టీచర్. She నువ్వు తీసుకుంటావా? Okay, go with she. Start. She asks, she attends, she answers, she argues, she admires, she appreciates, she acts, she achieves, she admits, She achieve కాదు నాన్న, అక్కడ she achieves. she achieves. Yes, Very good. teacher. Cover. She advises. Very good. Next, It asks, it attends, it answers, it argues, it admires, it appreciates. No, it appreciates. It appreciates. It achieves. Okay, It admits. It advises. okay, done. Nehanuday.
కీప్ ద మొబైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నానా. సో అబిత భవిత వాళ్ళు ఎలా అయితే కూర్చున్నారో మొబైల్ ని మూవ్ చేయకుండా ఒక కాన్స్టెంట్ పొజిషన్ లో కూర్చొని నువ్వు మాత్రమే కనిపించేలా కూర్చో, బికాస్ ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ సెషన్. ఓకే, సో అప్ టు యువర్ చెస్ట్ యూ షుడ్ బి విజిబుల్. నేనేం తీసుకోనా టీచర్? వెయిట్ నానా, లెట్ మీ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు లెహనుదయ్. ఒక ప్లేస్ లో కూర్చొని చక్కగా ఫోన్ అనేది ముందు పెట్టుకొని జస్ట్ నువ్వు ఫోన్ ఏం టచ్ చేయొద్దు, ఎటు మూవ్ చేయొద్దు, నీ స్క్రీన్ బాగా మూవ్ అవుతుంది. ఒక చోట కూర్చొని ఇలా పెట్టేసాయి, అలా పెట్టేసి దాని ఎదురుగా కూర్చో తప్పించి నువ్వేమీ ఫోన్ టచ్ చేయాల్సిన నీడ్ లేదు లెహన్. సో సిట్ ఇన్ ఏ ప్రాపర్ ప్లేస్ అండ్ ట్రై టు ఆన్సర్ ద పాయింట్స్. ఒక చోట కూర్చొని ఆన్సర్ చేయనా. వుడ్ యు లైక్ టు గో విత్ సింపుల్ ప్రెసెంట్? ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఓకే, take Yes, I, ma'am. take I and answer all these. What is the structure of a simple present? Structure ఏంటన్నా మన సింపుల్ ప్రెసెంట్ తీసుకుంది? ప్రాక్టీస్ చేయమని చెప్పి టేబుల్ ఇచ్చాను కదా. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? Subject plus V1 plus V1 V5. or V5, అవునా? సో ఇప్పుడు ఇవి బేస్ ఫామ్ లోనే ఉన్నాయి కదా, జాయిన్ దెమ్ అండ్ సే. జాయిన్ దెమ్ అండ్ సే. ఆల్రెడీ స్ట్రక్చర్ లోనే ఉన్నాయి కదా. లెహన్, ఆర్ యు రెడీ టు సే? Yes, ma'am. చెప్పు, మరి ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. సో డూ ప్రాక్టీస్ లెహన్, ప్రాక్టీస్ చెయ్యి. ఓకే, ఎస్ అబిత, మన సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటన్నా? సింపుల్ ఫ్యూచర్ వచ్చేసరికి ఏంటి మనం తీసుకుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్, will or shall. విల్ ప్లస్ V1, అవునా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు నాకు మీరు ఏం చేయాలి అంటే ఐ యూజ్ చేసి, సబ్జెక్ట్ ని యూజ్ చేసి వీటిని ఆన్సర్ చేయండి. స్టార్ట్ విత్ ఐ ఇన్ దిస్ ఫార్మెట్. Abita, take the chart. I will ask. Very good. I will attend. Nice. I will answer. Good. I will argue. Very good. I will admire. Okay. I will appreciate. I will act. Okay. I will I will admit. I will advise. Very good. I will admit and I will advise. Right. Bhavita, go with the go with V. We will ask. We will ask. We will attend. We will answer. We will argue. We will admire. We will appreciate. We will act. We will achieve. We will admire. We will advise. Very good. We will advise. Good. Lehan, would you like to try? Try చేస్తావా ఆన్సర్ చేయడానికి? Give me answer quickly. You ask. ఇక్కడ సింపుల్ You ఫ్యూచర్, attend. సింపుల్ ఫ్యూచర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. సింపుల్ ఫ్యూచర్ ఆన్సర్ చేయి. You asked. No, it's not simple future. అది సింపుల్ పాస్ట్. అది సింపుల్ ఫ్యూచర్ ఇక్కడ కనిపిస్తుంది కదా నీకు. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. సబ్జెక్ట్ కి దీనికి మధ్యలో విల్ అనేది కలపాలి.
That means I will ask. Continue like that. I will ask. Very good. I will attend. Good. I will answer. Very good. I will. Hmm. I will. I will argue. I will argue. Okay. I will. I will accelerate. Admire. చదివావా ఈ వర్డ్స్ చదివావా ఫస్ట్ 10 వర్డ్స్ నేను ఇచ్చాను చదివావా ఈ Ma'am. ఓకే చెప్ I will. Hmm. I will attend. ఏంటది I will attend. I will attend. ఓకే I will. I will. I will. I. చెప్పాలి నాన్న ఐ విల్ వర్డ్స్ చదివితేనే I మనం అది will చెప్పగలవు వర్డ్స్ చదవకపోతే నువ్వు అది చెప్పలేవు ఓకే సో బెటర్ ప్రిపేర్ ఫర్ టుమారో నౌ లెట్స్ మూవ్ టు హ్యావ్ టు Have. ఓకే Have to. హ్యావ్ టు వర్డ్స్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాము సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ద తెలుగు సెంటెన్స్ అండ్ యూ నీడ్ టు గివ్ మీ ఇంగ్లీష్ ఆన్సర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గివింగ్ ద ఛాన్స్ టు అబిత ఓకే నేను స్కూల్ కి వెళ్ళాలి అబిత గివ్ ద ఆన్సర్ నేను స్కూల్ కి వెళ్ళాలి I have to go to school. వెరీ గుడ్ దట్స్ ద రైట్ ఆన్సర్ భవిత నేను నీతో మాట్లాడాలి Yes, ma'am. నేను నీతో మాట్లాడాలి I have to talk with me. టాక్ టు యూ Talk to me. టాక్ టు యూ నా Talk to you. నీతో కదా టాక్ టు యూ లెహన్ నేను బ్రేక్ఫాస్ట్ తినాలి నేను బ్రేక్ఫాస్ట్ తినాలి గివ్ మీ ద సెంటెన్స్ నాన్న నేను బ్రేక్ఫాస్ట్ తినాలి I breakfast. రాంగ్ I. హ్యావ్ టు యూజ్ చేసి చెప్పమని చెప్పాను సబ్జెక్ట్ తీసుకున్న వెంటనే మనం ఏం తీసుకోవాలి హ్యావ్ టు అనే తీసుకోవాలి అవునా హ్యావ్ టు తీసుకొని తర్వాత మెయిన్ వర్బ్ ఏంటి తినడం తినడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు Eat. Eating. ఐ Eat. హ్యావ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ ఏమంటా నేను బ్రేక్ఫాస్ట్ ఇంగ్లీష్ లోనే చెప్పాను కదా ఐ హ్యావ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా డన్ లెట్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అనదర్ వన్ వాళ్ళు మార్కెట్ కు వెళ్ళాలి వాళ్ళు మార్కెట్ కి వెళ్ళాలి టూ సెకండ్స్ 3 సెకండ్స్ మాత్రమే టైం నానా వేరే వాళ్ళకి పాస్ చేస్తాను వాళ్ళు అంటే ఇంగ్లీష్ లో ఏంటి They, teacher. వెరీ గుడ్ మీరు మాట్లాడకూడదు మీకు ఛాన్స్ వచ్చినప్పుడే మీరు మాట్లాడాలి మీ నేమ్ చెప్పినప్పుడే మీరు మాట్లాడాలి ఓకే ఓకే లెహన్ వాళ్ళు చెప్తారు చూడు అబిత కంప్లీట్ ద సెంటెన్స్ వాళ్ళు మార్కెట్ కు వెళ్ళాలి They have to go.
దే హ్యావ్ టు గో టు అర్థం కాల They have to go to market. వెరీ గుడ్ దే హ్యావ్ టు గో టు మార్కెట్స్ నౌ భవిత నేను Yes, ఇంగ్లీష్ ma'am. నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్ Have నేర్చుకోవాలి to. I have to learn English. వెరీ గుడ్ నాన్న సో డైలీ కూడా ఇదే విధంగా మీకు ప్రాక్టీస్ సెషన్ అయితే ఉంటుంది జూమ్ లింక్ గ్రూప్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో టుడేస్ టైమ్ ఈజ్ అప్ జాయిన్ టైమ్ లో జాయిన్ అయితేనే మీకు ప్రాక్టీస్ అనేది